నమస్కారం. నా పేరు డాక్టర్ బి శ్యామ్ సుందర్ రాజ్, పల్మనాలజిస్ట్, శ్రేష్ఠ హాస్పిటల్, అమీర్పేట్, హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను. ప్రస్తుతం మనం వింటున్నది, మాట్లాడుకుంటున్నది ఈ మధ్యనే మరొకసారి మళ్ళీ మొదలైన కోవిడ్ గురించే. కోవిడ్ అనేది ప్రస్తుతం ఒక హాట్ టాపిక్గా మారింది. మీడియాలో మనం ఎన్నో కథనాలు వింటూ ఉన్నాం. ప్రతి రాష్ట్రంలో, దేశం మొత్తంలో, అదేవిధంగా ప్రపంచంలోని కొన్ని కంట్రీస్లో, ముఖ్యంగా హాంకాంగ్, సింగపూర్, సౌత్ కొరియా, అలాగే భారతదేశంలో ఈ కేసులు మొదలయ్యాయి. ఈ కేసులు కొన్ని ఉధృతంగా కూడా మారుతున్నాయి అని హాంకాంగ్లో జరిగిన సంఘటనలను బట్టి తెలుస్తూ ఉంది. గత నెలలో, అంటే మే నెల 2025లో హాంకాంగ్లో సుమారుగా 1000 కేసెస్ నమోదవగా వాటిలో అప్రాక్సిమేట్గా 50 కేసులు మరణానికి గురయ్యారు కూడా. అది ఒక ఆందోళన కలిగించే విషయం. ఈ కరోనా హాంకాంగ్లోనే కాకుండా సింగపూరు, సౌత్ కొరియా వీటిల్లో వస్తూ ఉన్నప్పుడు మన దేశంలో కూడా మొదలయ్యింది. మరి అదే ఉధృతి మన దేశంలో కూడా ఉంటుందా? మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయా? వైరస్లో మ్యుటేషన్స్ ఏమైనా జరుగుతూ ఉన్నాయా? సివియారిటీ ఏమైనా పెరుగుతూ ఉందా? లేదా ఈ స్ప్రెడ్ అనేది ఈ వెరైటీలో ఎక్కువగా ఉంటుందా లేదా? ఇలాంటి విషయాలన్నీ కూడాను మనమందరం గమనిస్తున్నాం. డాక్టర్లు, సైంటిస్టులు, అదేవిధంగా ఇన్సాకాగ్ సంస్థ వారు, ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వారు, వీళ్ళందరూ కూడాను దీని గురించిన విషయాలు డే టు డే అప్డేట్ అవుతూ ఉన్నారు, తెలుసుకుంటున్నారు. మనందరికీ కూడాను సమాచారం ఎప్పటికప్పుడు అందుతూ ఉంది. కోవిడ్ అనేది మరి ఇంతగా వ్యాప్తి చెందుతూ ఉన్నప్పుడు మనం భయాందోళనకి గురి కావాల్సిన అవసరమా, లేదా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందా అనే విషయం గురించి మనం తెలుసుకోవాలి. అయితే దానికంటే ముందు కోవిడ్ ఎలా మొదలైంది, గత కొన్ని సంవత్సరాలుగా ఎలా దాని మార్పులు జరిగింది అనే విషయం కూడా మనం కొంచెం తెలుసుకుందాం. కోవిడ్ మనందరికీ తెలిసినట్లుగా వుహాన్లో మొదలైంది, చైనాలో. దాని తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ స్ప్రెడ్ అయిపోయింది. కనీసం 3 వేవ్స్, మేజర్ వేవ్స్గా ఇది మారింది. డెల్టా వైరస్, ఆ తర్వాత ఒమిక్రాన్ వైరస్గా మారింది. ఈ మ్యుటేషన్స్ అన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఈ డెల్టా వైరస్ అనే దాంట్లో ఉండే ట్రాన్స్మిసిబిలిటీ అండ్ విరులెన్స్ అనేది తగ్గిపోయి ఒమిక్రాన్ అనే వెరైటీలో ఆ విరులెన్స్ అనేది బాగా తగ్గింది. కాకపోతే ట్రాన్స్మిసిబిలిటీ అనేది మాత్రం ఆ ఒమిక్రాన్ వెరైటీలో ఎక్కువగానే ఉండింది. కాబట్టి నంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువగా ఉండేవి. డెల్టా వైరస్ వచ్చిన మొదటి దశలో ప్రపంచంలో ఆ వైరస్ అనేది కొత్తగా మొదలైంది. ఎవరు ఆ వైరస్కి అది వరకు ఎక్స్పోజ్ అయిన సందర్భాలు లేవు. కాబట్టి ఎవరికీ ఇమ్యూనిటీ వచ్చిన సందర్భం కూడా కాదు. కాబట్టే ఇమ్యూనిటీ ఏమీ లేని సందర్భాలలో ఆ వైరస్ తన ప్రభావాన్ని బాగా ఎక్కువగా చూపింది. వైరస్ బాగా స్ప్రెడ్ అయిపోవడం, అన్కంట్రోల్గా వెళ్ళిపోవటం. మనం కొన్ని పదాలు విన్నాం. సైటోకైన్ స్టార్మ్ అని, ARDS అని, బ్లడ్ క్లాట్స్ అని, లాంగ్ కోవిడ్ అని, ఇలాగా. సో ఆ రోజుల్లో అలా ఉధృతంగా ఉండి ఎంతోమంది మరణాలకి కారణమయ్యింది డెల్టా వైరస్. కాలక్రమేణా మ్యుటేషన్స్ రావటం మూలాన ఈ డెల్టా వేరియంట్ అనేది మార్పులు చెంది ఒమిక్రాన్ వేరియంట్గా మారింది. ఈ ఒమిక్రాన్ వేరియంట్లో ట్రాన్స్మిసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది, కానీ విరులెన్స్ అనేది బాగా తక్కువ. కాబట్టి మరణాల సంఖ్య కూడా బాగా తగ్గింది. ఒమిక్రాన్ 2021 నవంబర్లో వస్తే దాని తర్వాత JN.1 అనే వెరైటీ పోయిన సంవత్సరం, దాని తర్వాత BN.1.8.1 అనే వెరైటీ రావటం, LF7 అనే వేరియంటు, XFJ అనే వేరియంట్స్ కూడా, సబ్ వేరియంట్స్ ఇవన్నీ కూడాను ఒమిక్రాన్ ఎంత ఉధృతంగా ఉంటున్నాయో దాని సివియారిటీనే, దాని ట్రాన్స్మిసిబిలిటీనే అదే విధంగా ఈ వైరస్లు బిహేవ్ చేస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచం మొత్తంలో ఈ వెరైటీలే ఎక్కువగా ఉన్నాయి. NB.1.8.1, అలాగే LF7 అనే వెరైటీలు హాంకాంగ్లో, అలాగే సింగపూర్లో కూడాను ఉన్నాయి. మన దేశంలో కూడా ఏప్రిల్ నెలలో ఈ సంవత్సరం మొట్టమొదట తమిళనాడులో
ఈ వైరస్ కనుక్కున్నారు. ముఖ్యంగా NB1.8.1 అనే వైరస్, అలాగే LF7 అనే వైరస్ గుజరాత్లో తదుపరి కనుక్కున్నారు. ఈ 2 వైరస్లు ఇవి కాకుండా మిగతా సబ్ వేరియంట్స్ కూడాను వాతావరణంలో ఉన్నాయి, కొన్ని ఇన్ఫెక్షన్లు చేస్తున్నాయి. కాకపోతే ఈ ఇన్ఫెక్షన్లు అంత సివియర్గా ఉండడం లేదు, మరణాల సంఖ్య కూడా బాగా తక్కువగా ఉంది. ఇదే సందర్భంలో సీజనల్గా వచ్చే ఇన్ఫెక్షన్స్ కూడా, ముఖ్యంగా ఫ్లూ ఇన్ఫెక్షను, స్వైన్ ఫ్లూ, అలాగే రెగ్యులర్గా ఉండే ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షను, ఇలాంటివన్నీ కూడాను మన దేశంలో ఉన్నాయి. ట్యూబర్క్లోసిస్ వల్ల సంవత్సరానికి 2,20,000 మంది చనిపోతూ ఉన్నారు. గత సంవత్సరం స్వైన్ ఫ్లూ వల్ల 20,000 మంది ఎఫెక్ట్ అవుతే దాంట్లో కనీసం 350 మంది మరణించారు. సో వాటితో పోలిస్తే ప్రస్తుతం కోవిడ్ వైరస్ వల్ల వస్తున్న సంఖ్య కానీ లేదా మరణాలు కానీ చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి వాటిని కంపేర్ చేసుకుంటూ ఉంటే ఈ ప్రస్తుతం ఉన్న కోవిడ్ ఇన్ఫెక్షన్ గురించి మనం అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ కోవిడ్ గతంలో 2020-21లో వచ్చిన దానికిను ప్రస్తుతం ఇప్పుడు వాతావరణంలో మన సమాజంలో ఉన్న దానికిను వేరియేషన్స్ చాలా ఉన్నాయి. గతంలో కోవిడ్ వైరస్ వచ్చినప్పుడు, డెల్టా వేరియంట్ వచ్చినప్పుడు మనకు ఏమాత్రం ఇమ్యూనిటీ లేదు, కొన్ని వ్యాక్సిన్స్ లేవు, మెడిసిన్స్ లేవు, వైరస్ ఉధృతంగా ఉండింది, చాలా స్ప్రెడ్ అయిపోయింది, చాలా డేంజరస్గా ఉండింది. అది ఒక పెద్ద భయాందోళన కలిగించిన వాతావరణం, వేవ్స్. కానీ ప్రస్తుతం ఉన్న కోవిడ్, మనకు కోవిడ్ గురించి అన్ని విషయాలు తెలుసు, దాన్ని ఎలా అదుపులో పెట్టాలి తెలుసు, మందులు ఉన్నాయి, వ్యాక్సిన్లు కూడా ఉన్నాయి, దీని గురించిన భయాందోళనలు లేవు. ఓన్లీ దానితో మనం ఎలాగ సహజీవనం చేయాలి అనేది మాత్రమే మనకు తెలుసు. ఆ విధంగా మనం దానికి అడాప్ట్ అవుతూ వస్తూ ఉన్నాం. రాను రాను చెప్పలేము, ఈ కోవిడ్ వైరస్ ఇంకా మార్పులు చెంది ఇంకా ఎండమిక్గా, ప్రస్తుతానికే ఎండమిక్గా మారి ఉంది. ఇంకా ముందు ముందు మరీ మైల్డ్ వేరియంట్గా, ఎలాంటి సీరియస్ ప్రాబ్లం చేయకుండా మామూలు కోల్డ్ జబ్బు మాదిరిగానే వచ్చి వెళ్ళిపోయే సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం కోవిడ్ వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అంత ఉధృతంగా లేవు. ట్రాన్స్మిసిబిలిటీ ఎక్కువగానే ఉంది, కాకపోతే విరులెన్స్ అంతగా లేదు. కాబట్టి మనం అందరం భయాందోళన పడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోవిడ్ వేరియంట్స్ ఓన్లీ వేరియంట్స్ ఆఫ్ మానిటరింగ్గా ఉన్నాయి, వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్గా, వేరియంట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్గా మాత్రం లేవు. అంటే ఇవి మైల్డ్ ప్రాబ్లమే కలుగజేస్తాయి, సీరియస్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి మనం ఎలాంటి భయాందోళన గురి కావాల్సిన అవసరం లేదు, కాకపోతే కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పేషెంట్ ఎవరైనా కూడాను జలుబు, దగ్గు, తలనొప్పి, గొంతు నొప్పి, గొంతు పొంగర, అలాగే బాడీ ఏక్స్ రావటం, వీక్నెస్ రావటం, కాఫ్ రావటం, బ్రీదింగ్ డిఫికల్టీ, ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే వాళ్ళు ఐసోలేషన్లో ఉండి మాస్కులు పెట్టుకొని, ఇంట్లో మిగతా వాళ్ళు కూడాను వాళ్ళకి దూరంగా డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఇంట్లో అలాగే వేరే వాళ్ళు కాషియస్గా ఉండడం, వాళ్ళకి డిస్టెన్స్ మెయింటైన్ చేయటము, హ్యాండ్ శానిటైజేషను, మాస్కు ఇలాంటివి వాడటం చేయాలి. అదేవిధంగా పెద్దవాళ్ళు, ఎల్డర్లీ పీపుల్, ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండేవాళ్ళు, బాడీ ఇమ్యూనిటీ బాగా తక్కువగా ఉన్నవాళ్ళు, ముఖ్యంగా క్రానిక్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ, క్రానిక్ కార్డియాక్ ప్రాబ్లమ్స్, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఆర్ లివర్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడాను వాళ్ళందరూ కూడాను జాగ్రత్తగా ఉండాలి. వీరే కాకుండా ఇమ్యూనిటీ బాగా తక్కువగా ఉన్న క్యాన్సర్ పేషెంట్స్ కానీ, క్యాన్సర్ ట్రీట్మెంట్లు వాడుతున్న వాళ్ళు కానీ జాగ్రత్తగా ఉండాలి. ఈ వైరస్ రాకుండా మాస్కులు ధరించడం, ఎక్కువ మంది జనంలో కలవకుండా ఉండటం, ఫంక్షన్స్ వాటిని కొద్దిగా అవాయిడ్ చేయడం, ఇలాంటివి చేస్తే సరిపోతుంది. అదేవిధంగా ట్రావెలర్స్కి కూడాను ప్రత్యేకమైన సూచనలు ప్రస్తుతం ఏమీ లేవు. WHO వారు ఎప్పటికప్పుడు కొన్ని మార్గదర్శకాలు చెప్తూ ఉన్నారు. 2023 ఏప్రిల్లో ఇచ్చిన కోవిడ్ మార్గదర్శకాలనే వచ్చే సంవత్సరం 2026 మే వరకు కూడాను పాటించాలని వాళ్ళు చెప్తూ ఉన్నారు.
ప్రస్తుతం మన దేశంలో 5వ తేదీ జూన్ ఉదయం 8 గంటల సమయానికి 4866 కేసులు మాత్రమే ఉన్నాయి. మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉన్నది. కాబట్టి మనం భయాందోళనకి గురి కావాల్సిన అవసరం లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో పల్మనాలజీ గురించిన ఎన్నో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్స్ చేయండి. మీకు నచ్చిన టాపిక్స్ గురించి చెప్పండి. వాటి గురించి మనం ముందు వీడియోల్లో మాట్లాడుకుందాం. నమస్కారం. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.